ఈరోజు మనం మాట్లాడబోయేది చిన్నగా కనిపించే కాని శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలిచ్చే సబ్జా గింజల గురించి. నీటిలో నానగానే ఈ గింజలు జెల్లీలా మారిపోతాయి. అసలివి కడుపులోకి వెళ్లిన తర్వాత ఏమవుతుందో తెలుసా? సబ్జా గింజలు కడుపులోకి వెళ్లిన వెంటనే నీటిని పీల్చుకొని జెల్లీలా విస్తరిస్తాయి. దాంతో కడుపులో చల్లదనం ఏర్పడుతుంది. ఈ గింజలు నీటిని ఎక్కువసేపు శరీరంలో నిల్వ ఉంచుతాయి. దాంతో శరీరం చల్లగా మరియు హైడ్రేటెడ్గా ఉంటుంది. వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. సబ్జా గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. సబ్జా గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. సబ్జా నీరు తాగితే కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. అందుకే చాలామంది వెయిట్ లాస్ కోసం కూడా దీన్నుపయోగిస్తున్నారు. సబ్జా గింజలను ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం చల్లటి పానీయాల్లో తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒక గ్లాస్ నీటికి 1 లేదా 2 టీస్పూన్ల సబ్జా గింజలు సరిపోతాయి. ఎప్పుడూ 15 నుంచి 20 నిమిషాలు నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి చల్లదనం మరియు మంచి ఆరోగ్యం లభిస్తాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోల కోసం మన హెల్దీ లైఫ్ను సబ్స్క్రైబ్ చేయండి.